ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. రండి. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము 4, 5, 6, 7, 8, 9 వచనాలని మనం ఒకసారి చదువుకుంటూ వెళ్దాము. చూద్దామండి. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెదికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీద కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధికి సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? చూడండి, ఇక్కడ 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ప్రియుడు ప్రియురాలను పిలుచుచు తలుపు కొట్టుచు ఉన్న సమయంలో తలుపు సందులలో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను అని మనం చూస్తూ ఉన్నాం. అనగా గాయముల పాలైనటువంటి ప్రభువు యొక్క చేతులను మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు చేతులకు గాయాలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గాయాలని మరి చూడగానే షూలమ్మితికి జాలితో నిండిపోయింది తన హృదయం. ఆ గాయాలు చూడగానే, ఆ తలుపు సందులో ప్రియుని గాయములు చూడగానే, కానీ హృదయంలో ఎలాంటి మార్పు లేని స్థితిలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సంగమా, ఈరోజు హృదయము మార్పు లేనటువంటి స్థితిలో మూయబడినటువంటి హృదయముగా, కఠినమైపోయినటువంటి హృదయముగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది హృదయాలు ఇలానే ఉన్నాయి. ఈరోజు కఠినమైపోతూ ఉన్నాయి, జాలి పడుతూ ఉన్నారు. కానీ మంచివాడు, చాలా శ్రమలు పడ్డారని గాయపడుతున్నారు. కానీ ప్రభువుకి స్థానం ఇవ్వలేకపోతూ ఉన్నారు. మూయబడినటువంటి కన్నులుగా, మూయబడినటువంటి హృదయముగా అయిపోతుంది ఈ దినాలలో. కొన్ని మూయబడినటువంటివి మనం చూసుకున్నట్లయితే లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, ఎమ్మాయికి వెళుతున్నటువంటి వారి కన్నులు ప్రభువారితో మాట్లాడుతూ వెళుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వారి కన్నులు తెరవబడాల, వారి కన్నులు మూయబడినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. అయితే 31వ వచనంలో తెరవబడినట్లుగా కన్నులు మనం చూస్తున్నాం. అనగా ఆయన గాయము పొందినటువంటి ఆ చేతులతో ఇస్తున్నటువంటి ఆ రొట్టెను వారు తీసుకున్నారు. అప్పుడు వారి కన్నులు ఏమైనాయి అంట? తెరవబడినట్లుగా చూస్తున్నాం. అవును, ప్రభువు అరచేతిలో గాయాలు చూచి యూదులు జాలిగొన్నారు, కానీ రక్షింపబడలేదు. చూడండి, ఇక్కడ ప్రభువు అరచేతిలో గాయాలు చూచినటువంటి యూదులు జాలిగొన్నారు, కానీ రక్షించబడలేదు. ఊరికే జాలిని చూపించారు కొంతమంది. హృదయం మాత్రము తెరవబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. హృదయము తెరవబడినటువంటి వారు మాత్రమే ఆ గాయముల యొక్క విలువను తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఈరోజు ఆదికాండంలో కూడా మనం చూస్తాం, మరొక కన్నులు మూయబడినటువంటి, హృదయము మూయబడిన మరొక వ్యక్తి ఇక్కడ మనం చూస్తుంటాం. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనములో బాధల్లో, కష్టాల్లో ఉన్నటువంటి హాగర్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కష్టాలు, ఆ బాధల వల్ల ఆ కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కన్నులు మూయబడిపోయినాయి ఆమెకి. కన్నులు దేవుడు తెరిచేంత వరకు కూడా ఆ కన్నులు మూయబడినట్లుగా, ఆ ఊటని, నీటి ఊటని కనుగొనలేని స్థితిలో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో కూడా
నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి కనులు మూయబడినటువంటి పరిస్థితుల్లో దూషిస్తూ ఇష్టానుసారంగా నీ ఉంటూ ఉన్నావేమో. ప్రియుడు, ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ప్రభువు ఆ మూయబడిన కనులు తెరిచిన తరువాత ఫలితంగా అక్కడ ఉన్నటువంటి నీళ్ల ఊటను వాళ్ళు కనుగొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు సూటిగా నీ హృదయంతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయము మూయబడినటువంటి స్థితిలో, నీ కళ్ళు మూయబడినటువంటి స్థితిలో, కఠినమైపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. బిలాము కన్నులు కూడా మూసుకుపోయినటువంటి బిలాము సంఖ్యాకాండం 22లో చూస్తాం, 31లో ఆ గాడిదని ఒకటే తంతూ ఉంటాడు. పద పద పద, ఇశ్రాయేలీయులను శపించటానికి పద పద అని ముమ్మారు బెత్తముతో దాన్ని కొడుతూ ఉంటాడు ఆ గాడిదని. అయితే ఆ గాడిదకి దేవుడు నోరు ఇచ్చినప్పుడు బిలాము కన్నులు అక్కడ తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎదురుగా దేవుని తీర్పు అక్కడ నిలిచింది. ఈరోజు నువ్వు గ్రహించట్లా, మూయబడిపోయి నీ కళ్ళు, నీ హృదయము తెరవబడితే కానీ రక్షణని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆ గాయపడిన చేతులు, నీ కన్నులు తెరవబడితే అక్కడ జీవజల వాక్యం అనే ఓటను ఒకసారి నువ్వు గ్రహించు. నీ ఎదురుగున్న దేవుని వాక్యాన్ని, నీ సంఘములో ఉన్న వాక్యమును నువ్వు భుజించలేకపోతూ ఉన్నావు. ప్రియ సంగమా, ఈరోజు తీర్పు ఉన్నట్లుగా బిలాము కనులు తెరవబడినాక గ్రహించాడు. మూయబడిన వారు అది గ్రహించలేరు, ఏమాత్రము వాక్యాన్ని గ్రహించలేరు, రక్షణ విలువని గ్రహించలేరు, దేవుని తీర్పు ఉన్నది అనేటువంటి గ్రహింపు కూడా వారి జీవితాల్లో ఉండదంతే. ప్రియ దేవుని బిడ్డ, దేవుని అద్భుత కార్యాలను కూడా మూయబడినటువంటి వాళ్ళు గ్రహించలేరు. రాజుల 2వ గ్రంథం 6:17లో చూస్తాం. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుని కళ్ళు దేవుడు తెరుస్తాడు. తెరవకముందు ఏం చూశాడంట? సిరియనుల దండు చూస్తూ ఉన్నాడు. ఆ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా ఆ సిరియనుల దండులు మన చుట్టూతా ఉంది అని చెప్పేసాను. కానీ ఎలీషాను ఆవరించిన దైవ శక్తిని చూచేటువంటి దృష్టి అతనికి లేకుండా పోయింది. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, వాక్యమును చదివేటువంటి కన్నులు మనకు ఉన్నాయి, కానీ వాక్యములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచే కన్నులు మనకి లేవు. చదువుతున్నాం పేరిక కన్నులు, వాక్యంతో జస్ట్ చదువుతున్నాం, కానీ ఆ వాక్యమును మనకి అన్వయించుకోలేకపోతూ ఉన్నాం. ఆ వాక్యమును మనము అందులో ఉన్నటువంటి గొప్ప సత్యములను, ఆశ్చర్యకార్యాలను మనము అన్వయించుకోలేకపోతున్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి, ప్రభువా నీ వాక్యములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచేటువంటి కన్నులు మాకు దయచేయండి ప్రభువా అని ప్రభువు సన్నిధిలో వెలుగెత్తి ప్రార్థించుకునే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 5వ వచనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ప్రియునికి తలుపు తీయలేచితిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. జటామాంసి ఎర్రటి రంగులో ఉంటుంది, అది ఎర్రటి రంగులో ఉంటుంది. ఇది క్రీస్తు రక్తానికి సూచనగా మనము చూస్తూ ఉన్నాం. ఇది షులమ్మతి చేతులకు అంటుకున్నదట. ప్రియుని యొక్క ఆ యొక్క దానిలో సందుల్లో చిక్కుకున్నటువంటి ఆ చితికిపోయిన అది ఆమె చేతులకు అంటుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ యొక్క యూదులు కూడా, మూర్ఖులైనటువంటి యూదులు క్రీస్తును సిలువ వేసినప్పుడు ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని వారంతటిన వారే కోరుకున్న దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్షణను త్రోసివేస్తే, ఆయన రక్తము చిందించిన వారితో మరి వీరు కూడా సమానులు అని మనము చూస్తూ ఉన్నాం. అనగా ఆనాడు యూదులు ఎలాగైతే ప్రభువారిని సిలువేసి ఆ రక్తాపరాధము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని పలికినారో, ఈ దినములలో ఆయన రక్షణను కనుక నువ్వు త్రోసివేస్తే, ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన ఇచ్చినటువంటి అవకాశమును కనుక నువ్వు త్రోసివేస్తే, ఆయన రక్తము చిందించిన వారితో వీరు కూడా సమానులే. అంటే ఎవరితో పోలుస్తున్నాడు? ఆ యూదులతో సమానం. ఎందుకంటే ప్రభువు నీ కొరకు కార్చిన రక్తాన్ని నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు.
ఆయన నీ కొరకు చిందించినటువంటి రక్తాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈరోజు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నావు. కాబట్టి అది నీ మీద కూడా ఉంటుంది అని గ్రహించు. ఈరోజు నిరపరాధ రక్తము అప్పగించిన నేరము వారిపై ఉన్నట్లు నీవు త్రోసివేస్తున్నావు. కాబట్టి ఆయన రక్షణను నీ మీద కూడా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలించుకోవలసినటువంటి వారుగా ఉన్నాము. ఇక్కడ 6వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉన్నాం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సమస్యలను, నేను అతన్ని వెదకినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదంట. ఈ ప్రియురాలు ఎంత పిలిచినా ఇప్పుడు ప్రియుడు పలకల. ఆమె ప్రార్థనకు ఏమి రాలేదు, ఇప్పుడు జవాబు రాల. ప్రియ సంగమా, ఎందుకు ప్రార్థనకి రావట్లేదు, ఇక్కడ జవాబు రాలేదు అని మనం చూస్తే వెతుకుచున్నారు. కానీ ఎవరి పాపాన్ని వాళ్ళు ప్రేమించుచూ వెతుకుచున్నారంట దేవుణ్ణి. ఎలా వెతుకుతున్నారంట? పాపమును విడిచిపెట్టట్లా, ఎవరి పాపాలని వాళ్ళ దగ్గర గట్టిగా పెట్టేసుకొని వెతుకుతున్నారు. అందుకే ప్రభు వారికి దొరకట్లేదు. ఈ ప్రియురాలు పిలుస్తున్న దొరకట్లేదు. ఎక్కడో లోపం ఉన్నది. సంఘము, ప్రియురాలనబడిన సంఘములో లోపం ఉన్నది. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు చూస్తే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 43 నుంచి 45 వచనాల వరకు కనుక మనము చదువుకున్నట్లయితే, ప్రభువునకు ఆయన వాక్యమునకు అవిధేయులమైతే ఆయన మన ప్రార్థన ఆలకించడు అని అక్కడ చదువుతున్నాం. అంటే అవిధేయత నీలో ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, కానీ అవిధేయతతో కూడిన మనస్సు, ఎదిరించేటువంటి మనస్సు, లోబడలేని స్థితి, అవిధేయత నీ జీవితంలో ఉన్నది. విధేయత లేదు నీ జీవితంలో. అందుకే దేవుడు నీ ప్రార్థనకు కూడా జవాబు ఇవ్వలేకపోతున్నాడేమో. పరిశీలన చేసుకో సంగమా. రెండవదిగా కీర్తనలు 66:18 రహస్య పాపములంట. ఏం పాపములు? రహస్య పాపములు. కనబడనటువంటి అంతరంగములో ఉన్న రహస్య పాపములు. ఎవరు చూడరు, ఎవ్వరికి కనపడవు. పైకి చాలా వెరీ గుడ్ బాయ్, చాలా గుడ్ బాయ్, ఒక చక్కని ఒక అందమైన బాలుడుగా, అందమైన బాలికగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు ఆకారమునకు చూచుటకు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. రహస్య పాపములు ఏవి నీ హృదయంలో ఉన్నాయో. అందుకే దేవుడు ఒకవేళ నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వలేకపోతున్నారేమో. ఈ 40 దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మరో సంవత్సరం వస్తుంది, మరొక 40 దినములు అయిపోతున్నాయి, మరొక ఉపవాస ప్రార్థనలు అయిపోతున్నాయి, కానీ నీ కార్యాలు జరగట్లేదు. కారణం ఏమిటి? 1, నీ జీవితంలో అవిధేయత ఉన్నది. 2, నీ జీవితంలో రహస్య పాపములను నువ్వు మెయింటైన్ చేస్తూ ఉన్నావు. ఎవ్వరు చూడట్లేదు అనుకుంటూ ఉన్నావు, కానీ నిన్ను చూచే నేత్రము ఒకటి ఉన్నదన్న సంగతి మర్చిపోయావు. నీ ప్రియుడు, నిత్యము నిన్ను చూచేటువంటి నీ ప్రియుడు, నీ కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చినటువంటి ఆ క్రీస్తు, ఆయన కన్ను లోకమంతా సంచరించునన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం ఈరోజు. అందుకనే మన ప్రార్థనలు అంగీకరించబడలేదేమో. సామెతల గ్రంథం 21:13 మనం చదువుకుంటాం ఒక మాట. చూడండి, ఆ మాట చదవండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనము. దరిద్రుల యొక్క మొర, ఎస్ అంటే ఏమీ లేదు, దయ లేదు. దరిద్రులు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర మొరపెట్టుకుంటుంటే నువ్వు వింటలేదు. మరి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన విన్నంటున్నాడు. అంటే ఏ హృదయము లేదు నీలో? దయ కలిగినటువంటి హృదయము లేదు. కఠినమైపోయింది నీ హృదయం. ఈరోజు బండబారిపోయింది నీ హృదయం. దయ లేదు ఈరోజు నీ జీవితంలో. మన దేవుడు దయగలిగిన దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ తృణీకరించే దేవుడు కాదు. కానీ నువ్వేమో దయ లేకుండా ఎంత కఠినంగా మాట్లాడతావో ఎదుటి వ్యక్తుల్ని, ఎంత కఠినంగా క్రూరంగా వాళ్ళ దగ్గర నువ్వు ప్రవర్తిస్తూ ఉంటున్నావు. దయ లేకుండా వలన నీ ప్రార్థన దేవుడు ఏం చేయట్లేదంట? ఆలకించుటలేదు. అందుకే నీ ప్రార్థనకు కూడా జవాబు రాలా. ప్రియురాలు పిలుస్తుంది, వెతుకుతుంది, కనపడలేదంటే వినపడట్లేదు, పిలిచినా ఆగట్లేదు, సమాధానం లేదు, రెస్పాన్స్ లేదు. ప్రియురాలు అనగా సంఘము. ఈరోజు సంఘం అనబడుచున్న నీవు ప్రార్థిస్తున్నావు, మొరపెడుతున్నావు, గోజాడుతున్నావు, ఉపవాసం అంటున్నావు, కానీ ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకు కార్యాలు జరగట్లేదు? కారణం నీ జీవితంలో అవిధేయత, రహస్య పాపములు, దయలేనటువంటి కఠినమైన నీ హృదయం.
4వదిగా యెషయా 1:15 చెప్తారు, దుష్క్రియలంట. ఏం క్రియలు? దుష్క్రియలు. దేవుడు నీ ప్రార్థన ఆలకించుకున్నట్లుగా దుష్క్రియలు అడ్డుగా ఉన్నాయి, దుష్టక్రియలు. ఈరోజు ఏ దుష్టక్రియలు నీ జీవితంలో ఉన్నాయో పరిశీలన చేసుకో సంగమా. అదే యెషయా 59:2 చెప్తున్నాడు, తెలిసి చేసినటువంటి పాపాలంట. ఏ పాపాలండి? తెలిసి చేసినటువంటి పాపాలు నీ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉన్నాము. పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. తెలిసి చేసిన పాపాల వల్ల నీ ప్రార్థనలకి జవాబు రావట్లా. తెలియక చేసిన ఎడల మనమేమవుతామంట? కనికరించబడతామని వాక్యం చెప్తూ ఉన్నది. అంతేకాదు యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, ఎందుకు మన ప్రార్థనలకి జవాబులు రాకపోవడానికి, కార్యాలు జరగకపోవటానికి కారణం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్ని చదువుకుందాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరపడు సముద్ర తరంగముల పోలి ఉన్నాడు. అనగా అవిశ్వాసము నీలో ఉండటం వల్ల కార్యము జరగట్లేదు. ఆ తండ్రి తీసుకొచ్చాడు, చాలా దూరం నుంచి తీసుకొచ్చాడు తన కుమారుణ్ణి తెచ్చాడు. కానీ అతని హృదయంలో ఏమున్నది? అవిశ్వాసం ఉన్నది. మనకు తెలుసు. శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వారు బాగు చేయలేకపోయారని శిష్యులు, నీ వల్ల ఏమన్నా అయిద్దేమో చూడు అంటూ ఉన్నాడు. అంటే సరైన విశ్వాసము లేకపోతే కార్యాలు చూడలేవు. నీ ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థనగా ఉండాలి. దేవుడు విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అడగాలి ఈరోజు. అంతేకాదండి, ఇంకా ఎందుకు నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే 7వదిగా చివరిగా చెప్తున్నాడు దేవుడు. అదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 1-4 నుంచి వరకు మనం చూస్తే, మీరు అడుగుతున్నది ఎలాగ అడుగుతున్నారంటే, మీ భోగముల నిమిత్తము, మీ సుఖము కొరకు, మీ భోగముల కొరకు అడుగుట వల్లంట. అంటే మన అవసరము కోసమే అడుగుతున్నామంట, మన సంతోషం కోసం అడుగుతున్నామంట. కేవలం మన కోసమే. దేవుడు ఏమంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనము మన భోగముల నిమిత్తం, మన సుఖము నిమిత్తము, మన సంతోషము నిమిత్తము, నా కొరకు అంటూ అక్కడ కూడా స్వార్థంగా అడుగుతున్నాం. అందుకే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదన్న విషయాన్ని సంగమ ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనములో, పట్టణములో తిరుగు కావలివారు నా పై వస్త్రమును దొంగిలించారు అని అవును, కావలివారు అనగా పరిశుద్ధ ప్రవక్తలు. దేవునికి అవిధేయులైపోతే మరి ఈ యొక్క కొట్టబడి, గాయపరచబడి వస్త్రాలు దొంగిలించబడతాయి అని చాలామంది ప్రవక్తలు కూడా ప్రవచించారు. చాలామంది ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచించటాన్ని మనం చూస్తూ ఉంటాము. పట్టబట్టాన్ని, నశింపజేయటాన్ని, అపవిత్రం వస్తుందని చెప్పేసి అన్న విషయాలు చాలామంది ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు అంటే లోబడట్లేదు కాబట్టి జాగ్రత్త. నీ వస్త్రం అనబడుతున్న రక్షణ వస్త్రమును అపవాది దొంగిలించకుండా జాగ్రత్తగా కాపాడుకోమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. 8వ వచనం మనము ఆ వచనాన్ని 1వ అధ్యాయం 5వ వచనంలో మనము ధ్యానించాము ఆల్రెడీ దాన్ని. ఆ యొక్క 8వ వచనాన్ని, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లునని మీరు అతనికి తెలియజేయనట్లనే పదాన్ని మనము ధ్యానించుకున్నాం. ఇక 9వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ 9వ వచనాన్ని మనం చూస్తే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. చూడండి ఎంత చక్కగా మరి అడుగుతూ ఉన్నదో అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మరి దేవుని యొక్క వాక్యములో ప్రభువులో ఉన్నటువంటి శ్రేష్టతను వారు తెలుసుకోవాలి అని కోరుతూ ఉన్నారు. ఏంటి ప్రశ్నిస్తూ ఉన్నారు? ఎక్కడా లేనటువంటి విశిష్టత నీ ప్రియునిలో ఎలా వచ్చింది? అంత విశిష్టత, అంత ఆతృతగా వెతుకుతున్నావు, అంతగా పరిగెత్తుతున్నావు, అంతగా ఆయనను వెతుకుతున్నావు. ఏంటి ఆయనలో ఉన్నటువంటి అంత విశిష్టత ఏమిటి? అంత ప్రత్యేకత
ఏమిటి అని అడుగుతున్నారు, తెలుసుకోవాలని కోరుతున్నాను. నీ ప్రభువు నిన్ను అడిగినప్పుడు నీవు ఎలా స్పందిస్తావు, నీ అనుభవాలు ఎలాగున్నాయో ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ ప్రియుడు నిన్ను అడిగితే, నీ ప్రియునిలో ఉన్న విశేషత ఏమిటి నిన్ను అడిగితే నువ్వు ఎలా చెప్పగలుగుతావు, దేవుని గురించి ఎలా మాట్లాడగలుగుతావు? ఈరోజు సువార్త చెప్పటం నాది కాదు, దేవుని గురించి చెప్పటం నా పని కాదు, అది కేవలము దేవుని సేవకుల పని, సమర్పించుకున్న వారి పని, దైవజనుల పని అని చాలామంది చాలా వెనకబడిపోతూ ఉంటారు. ప్రియ సంగమా, నువ్వు ఒక విషయాన్ని గమనించాలి. నీ ప్రియుని విశేషమును చెప్పుటకు ప్రియురాలు అనబడుతున్న సంఘము అనబడిన ప్రతి ఒక్కరి మీద ఆ భారాన్ని దేవుడు పెట్టాడు అని గ్రహించాలి. మొదటిగా నీవు చెప్పవలసింది, ప్రతి ఒక్కరూ సంఘములో చెప్పవలసినది ఏమిటో తెలుసా? దేవుడు నీకు చేసినటువంటి మేలులను, దేవుడు నీకు చేసినటువంటి కార్యాలను ప్రతి ఒక్కరికి కూడా నీవు తెలియచేయాలి. ప్రతి ఒక్కరికి కూడా నీవు తెలియచేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. అది నువ్వు చెప్పాలి అందరికీ. నా ప్రియుడు నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడని నీ అనుభవాలు పంచుకోవాలి. రెండవదిగా ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి ఒక బాధ్యత ఏంటి అంటే, ఆయన విమోచకుడనియు ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యము అనగా సిలువ బలి త్యాగమును ప్రతి ఒక్కరము కూడా చెప్పాలంట. అది ప్రత్యేకించబడి సమర్పించుకున్న వారే కాదు. సువార్త చెప్పవలసిన భారము ప్రతి ఒక్కరి మీద, ఆయన విమోచకుడు, ఆయన సజీవుడని ఆయన గురించి చెప్పవలసిన సువార్త భారం అందరి మీద ఉన్నది. ఇక వాక్యం అంటారా, కొంచెము తర్ఫీదును బట్టి ఆ వాక్యాన్ని మనము బోధించవలసి ఉంటూ ఉన్నది. ఈరోజు నీ ప్రియుని విశేషం ఏంటి, నీ దేవుని గురించి నీ పొరుగువారు కూడా తెలుసుకోవాలని నిన్ను అడిగితే ఏం చెప్తావు? నీ దేవుని గురించి, నీ దేవుడి గురించి ఏం చెప్తావు? కొంతమంది చెప్తారు, నాకు కోడి పెట్టనిచ్చారు దేవుడు, కోడి గుడ్డు పెట్టకపోతే గుడ్డు పెట్టించింది, బర్రి కనకపోతే బర్రి కనింది, ఏంటంటే చెప్పేస్తుంటారు. ఆయన విశేషం చెప్పమంటే ఏదో చెప్పేస్తుంటారు, పిచ్చి మాటలు చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రియురాలు తన ప్రియుని విశేషం ఎంత చక్కగా వివరించిందో రేపు మనము నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, మూసుకుపోయినటువంటి మా కన్నులు నాయన మీ కార్యాలను గ్రహించలేకపోతున్నాం. వింటున్నాము, వాక్యమును చదువుతున్నాము, కానీ అందులోని అద్భుతాలను నాయన గ్రహించలేనటువంటి మూయబడిన కనులుగా మా కన్నులు మా జీవితాల్లో కఠినమైపోయినాయి. ప్రవ్వా, అయా మమ్మల్ని క్షమించండి నాయనా. ఆ యొక్క ఎమ్మాయి గ్రామములో నాయన ఆ యొక్క శిష్యుల కనులు తెరవబడినట్లుగా నా ప్రవ్వా, వారు నాయన రక్షణను చూచినట్లుగా నా తండ్రి, అయ్యా హాగరు కనులు తెరవబడి నా తండ్రి జీవజల ఊటను కనుగొనగినట్లుగా ప్రవ్వా, బిలాము కనులు తెరవబడి నాయన తీర్పు నుంచి తప్పించుకున్నట్లుగా మా ప్రవ్వా, అయ్యా మా జీవితాల్లో మా కనులు తెరవండి నాయన, మాకు గ్రహింపును దాయిచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాము నా తండ్రి. ప్రియుడా, ఇదిగో నీ యొక్క రక్తము ఆమె చేతులకు అంటి ఉన్నది. అవును, ఈరోజు ఎందరైతే నీ రక్షణను, నీ సువార్తను నాయన తిరస్కరిస్తూ త్రోసివేస్తూ నాయన నీ రక్తమును గురించి నాయన ఇదిగో అపరాధులైపోతూ ఉన్నారు కదా నా ప్రభువా. అయ్యా, వారి మీద ఆ యొక్క రక్తాపరాధం ఉంటున్నదని మీరు సెలవిచ్చినారు. అలాంటి స్థితిలోనికి మేము వెళ్ళకుండానట్లుగా మా జీవితాలను సరిచేసుకోవటానికి సహాయమును దయచేయండి. ప్రియురాలనబడిన సంఘము ప్రార్థిస్తూ ఉన్న పాపము హృదయములో పెట్టుకొని ఎంత ప్రార్థించినా మా జీవితంలో మాకు జయం ఉండదు కదా ప్రవ్వా. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మా నాయన ఎన్నో ఉపవాస ప్రార్థనలు నాయన, ఎంతో కష్టాల్లో ఎన్నో అవసరతలు నీ దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నా, ఇంకా అనేక మందికి జవాబు రాకపోవటానికి గల కారణాన్ని మీరు తెలియచేస్తున్నారు. మా జీవితంలో ఉన్న అవిధేయత, రహస్య పాపములు, దయలేని పరిస్థితి నాయన, ఇదిగో దుష్క్రియలు నాయన, తెలిసి చేసేటువంటి పాపములను బట్టి, అవిశ్వాసమును బట్టి, మా సుఖము కొరకు, మా భోగముల కొరకు అడుగుచు వల్ల మా ప్రార్థనలో మేము పొందుకోలేకపోతున్నామని మీరు సెలవిచ్చారయ్యా. అయ్యో, అలాంటి స్థితిలో మేము ఉంటే మా రక్షణ వస్త్రాన్ని మేము పోగొట్టుకుంటాం కదా. అలాగ మేము పోగొట్టుకొనుక దాన్ని కాపాడుకొనుటకు, మా ప్రియుని విశేషమును వివరించేవారిగా మేము ఉండుటకు మా జీవితాల్లో సహాయమును దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థనలకు జవాబు రాక నాయన, ఇదిగో నాయన
విలపిస్తూ నీ సన్నిధిలో అడుగుతున్నారో, కొంతమంది బిడ్డలైతే ఇదిగో దేవుడు గొప్ప కార్యము మాకు ఇలాంటిది చెయ్యాలి, మాకు జరగట్లేదు అని నాయన ఎంతోమంది అడుగుతున్నారు. కానీ ఇలాంటి అవిధేయతలు నాయన, పాపములు మా హృదయంలో ఉన్నప్పుడు జవాబు ఇవ్వరాదు కదా ప్రభా. అవి విడిచిపెడితేనే కదా నాయన మాకు జవాబు. నాయన ఈ రాత్రికాల సమయంలో హృదయములను సరిచేసుకొని నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళే కృపను, జవాబులు పొందుకోగలిగే ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. తగ్గింపు స్వభావమును మాకు అనుగ్రహించి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.